గతేడాది కంటే ఈ సంవత్సరం తెలంగాణలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. వచ్చే 4-5 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో ఎండాకాలంలో వానలు పడుతున్నాయని, 5 నుంచి 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలతో తగ్గుదల నమోదయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై వాతావరణ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. కాలం పూర్తి కాకముందే వానాకాలం వచ్చేసిందా అన్నట్టు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతి ఏడాది మే నెలలో ఎక్కువ ఎండలు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుంటాయి. దీంతో ప్రజలు కూడా మండే ఎండలతోటి ఉక్కిరి బిక్కిరి అయ్యేవాళ్ళు. కానీ ఈసారి వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయి కొంత ఆహ్లాదకరమైన వాతావరణం ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతుంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, అది రాబోయే రోజుల్లో వాయుగుండంగా మారుతుందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడు బంగాళాఖాతం సమీపంలో కూడా మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు కూడా కొంత తొందరగానే వచ్చే అవకాశం ఉంది అని కూడా భారతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటన్నిటిని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అసలు ఈ ఏడాది వర్షాలు ఏ విధంగా పడబోతున్నాయి, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎక్కువ వర్షాలు ఉంటాయా, అన్ని వివరాలను కూడా వాతావరణ అధికారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటికే అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడిందని చెప్పారు. అదేవిధంగా వచ్చే రోజుల్లో కూడా మరొక అల్పపీడనం. అసలు ఎలా వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సార్ ఈ ఏడాది మాన్సూన్ వర్షాల గురించి మనం మే మొదటి వారంలో ఒక అంచనాలు విడుదల చేస్తాము. ఆ అంచనాల ప్రకారం ఏంటంటే మనకి గత మాన్సూన్ మన యావరేజ్ మాన్సూన్ రెయిన్ డేటా కంట ఒక 5 నుంచి 10% ఎక్కువ ఉండే అవకాశమే కనపడుతుంది. ఇది ఇప్పుడు ఎల్నినో కాదు, లానినో కాదు, న్యూట్రల్ పొజిషన్ లో ఉంది. మరొక ప్రధానమైనది ఏంటంటే ఐఓడి అంటే ఇండియన్ ఓషన్ డైపోల్ అంటాం. అది కూడా ప్రస్తుతము మనకి కొద్దిగా అనుకూలంగానే ఉంది. సో ప్రస్తుతం గత మాన్సూన్ కంట లేదా మన యావరేజ్ మాన్సూన్ రెయిన్ఫాల్ కంట వచ్చే మాన్సూన్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుందని ప్రస్తుతం అంచనా చేయగలుగుతున్నాం. మే నెల అంటేనే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతాయి, 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదు. కానీ దీనికి ప్రధాన కారణం ఏంటి సార్? మనకి మే నెల వేసవి కాలంలో అత్యంత వేడిమిగా ఉండే నెల అండి. మన తెలంగాణ ప్రాంతం అంతా నార్మల్ మే నెల టెంపరేచర్లే 40 నుంచి 45 డిగ్రీలు 43 డిగ్రీల వరకు నార్మల్ టెంపరేచర్స్ ఉంటాయి. ఆ నార్మల్ టెంపరేచర్ నుంచి మరొక 5 డిగ్రీలు పెరిగినప్పుడు మనం హీట్ వేవ్ వార్నింగ్ కూడా ఆ డిస్ట్రిక్ట్స్ కి ఇస్తూ ఉంటాం. అయితే ఈసారి పెక్యులర్ గా ఏమైందంటే 1వ తారీఖు మే నుంచి ఇప్పటి వరకు 22వ తారీఖు ఇప్పటి వరకు కూడా తెలంగాణకి దగ్గరలో ఉపరితల ఆవర్తనాలు కానీ లేదంటే ద్రోణులు కానీ ఏర్పడటం వల్ల ఫ్రీక్వెంట్ గా మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి, క్యుములోనింబస్ మేఘాలు ఏంటంటే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు 2-3 గంటలు భారీ వర్షాలు కూడా పడతాయి. దీని వల్ల ఏంటంటే 2 రోజులు అట్మాస్ఫియర్ కూల్ అయిపోతుంది. అయితే మే నెలలో మనకి ఇలాంటి ఇన్స్టెన్సెస్ నార్మల్ గా 2 కానీ 3 కానీ 4 కానీ వస్తుంది. ఈసారి ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ గా రావడం వల్ల నార్మల్ మే నెల టెంపరేచర్ కంట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా 5 నుంచి 6 డిగ్రీలు. ఇప్పుడు నిన్నైతే ఆదిలాబాద్ లో నార్మల్ టెంపరేచర్ కంటే 10 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఈ రకంగా టెంపరేచర్లు బాగా తగ్గిపోయి మనం వేసవికాలం మర్చిపోయి అందరూ కూడా ఇదే వర్షాకాలమా అని భావించే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఎండలు పూర్తిగా ముగిసినట్టేనా, ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? జనరల్ గా ఏంటంటే మనకి జూన్ నెల కూడా మాన్సూన్ డిలే అయినట్టయితే మనకి భూమి సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల జూన్ నెలలో కూడా మంచి ఎండలు ఉంటాయి. అయితే మనకి మాన్సూన్ జూన్ 1 కి కేరళకి అలాగే తెలంగాణకి జూన్ 2వ వారంలోకి వచ్చేయడం వల్ల మనకి క్లౌడింగ్ వచ్చేస్తుంది చాలా. అయితే ఈసారి మాన్సూన్స్ మనం మరొక 2 రోజుల్లోనే కేరళ తీరాన్ని దాటనున్నాయి. సో మనకు కూడా నార్మల్ ఆన్సెట్ అరౌండ్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తెలంగాణలో నార్మల్ ఆన్సెట్ అయితే, సో ఇప్పుడు మనకి ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్టయితే మరొక 5 రోజుల వరకు కూడా మనకి వర్షాలు పడే పరిస్థితి కనపడుతుంది. ఇంచుమించు 28వ తారీఖు 29వ తారీఖు వరకు కూడా ఇలాగే క్లౌడీనెస్, అడపాదడపా వర్షాలు పడటం వల్ల ప్రస్తుతం మనం రాగల 5 రోజుల్లో కూడా టెంపరేచర్స్ నార్మల్ టెంపరేచర్స్ కంటే 5-6 డిగ్రీలు తక్కువగానే ఉంటాయని భావిస్తున్నాం. సో ఈ 5-6 రోజులు అయిపోయిన తర్వాత ప్రస్తుతం ఉన్న ద్రోణి పరిస్థితి, అలాగే ఎంటర్ అయిన మాన్సూన్ లో ఫ్లో ఎంత ఉంది, ఈ వీటిని అంచనా వేసిన తర్వాత మనకి జూన్ 1st వీక్ లో మనం మళ్ళీ ఎండలు ఉంటాయా లేదా అన్నది ఒక 5-6 రోజుల తర్వాత మనకి అంచనా దొరుకుతుంది. కేరళను తాకిన ఎన్ని రోజుల తర్వాత తెలంగాణలో నైరుతి ఋతుపవనాల ప్రభావం మొదలవుతుంది? మామూలు నార్మల్ ఆన్సెట్ ఎట్ కేరళ జూన్ 1 అండి. జూన్ 1 అయితే మనకి జూన్ 10 నుంచి 15 మధ్యలో తెలంగాణ అంటే ఒక 10 రోజుల గ్యాప్ తెలంగాణను తాకే అవకాశం ప్రస్తుత అంచనాల ప్రకారం ఉందండి. గతేడాది
ఆగస్టు చివరిన సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాలు పడాయి. ఈ ఏడాది ఏ నెలలో ఎక్కువ వర్షం పడదు ఏదైనా అంచనా వేయగలుగుతామా సార్? ఇది ఖచ్చితంగా ఇప్పుడు మాన్సూన్ పీరియడ్ మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అండి. ఈ మాన్సూన్ పీరియడ్ లో ఏంటంటే మనకి అల్పపీడన ద్రోణులు అలాగే ఆవర్తనాలు అవి ఈ ద్రోణులు లో ప్రెషర్ గా మారడం, ఆ లో ప్రెషర్ డిప్రెషన్ అంటే వాయుగుండం వరకు కూడా మారడం అనేవి ఇంచుమించు 4-5 సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే వీటి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, మా ద్రోణులు వరుసగా వస్తాయా ఇప్పుడు మే నెలలో వచ్చినట్టు లేకపోతే తక్కువ వస్తాయా అన్నది ప్రస్తుతం అంచనా చేయడం కష్టం. బట్ జనరల్ గా అయితే ఏంటంటే 5-6 సార్లు ఈ లో ప్రెషర్స్ ఏర్పడటము, అవి కొన్ని ఏమో వాయుగుండంగా ఏర్పడటం. ఒక వాయుగుండంగా ఏర్పడిందంటే ఇంచుమించు ఒక వారం 10 రోజుల వరకు కూడా దాని ఎఫెక్ట్ చాలా ఏరియాస్ మీద ఉంటుంది, చాలా స్టేట్స్ మీద ఉంటుంది. అదంతా ఆకాశం మేఘావృతమయ్యి కంటిన్యూస్ వాన పడటం, డ్రిజిల్ పడటం, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడటం ఈ పరిస్థితి ఉంటుంది. అయితే ఈసారి అది ఎట్లా ఉంటుంది అన్నది యాక్చువల్ మాన్సూన్ ఫ్లో మన భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత మనం ఖచ్చితంగా అంచనా వేయగలం. ఫైనల్ గా అంటే భారీ వర్షాలు సూచనలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్లను మీరు అలర్ట్ చేస్తారు సార్? మనకి ఇప్పుడు రెగ్యులర్ గా మెయిల్ లిస్ట్ లో మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, హెల్త్ అధికారులు, అలాగే మన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు వీరందరికీ కూడా మా ఫోర్కాస్ట్లు రోజుకు 3 సార్లు పంపించడం జరుగుతుంది. ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా అలాగే మీలాంటి ప్రసార మాధ్యమాలు, టీవీలు, వార్తాపత్రికల ద్వారా అందరికీ వార్నింగ్స్ అయితే రెగ్యులర్ గా చేరుతున్నాయి. మనం ఇప్పటికి గత 7-8 రోజుల నుంచి కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్లు, ఎల్లో అలర్ట్లు, భారీ వర్షానికి, ఈదురుగాలకి రెగ్యులర్ గా మనం పంపించడం జరుగుతుంది. ఈ వచ్చే 2-3 రోజులు అంటే ఈ రోజు అట్లా ఏ అలర్ట్ కొనసాగుతుంది సార్? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎల్లో అలర్ట్ కొనసాగుతుందండి. అంటే భారీ వర్షాలకి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. రాగల 2-3 రోజుల్లో కూడా ఎల్లో అలర్టే కొనసాగే అవకాశం ఉంది. రైట్, ఇది ఉపరితల ద్రోణి అదేవిధంగా ఆవర్తన ప్రభావంతో మే నెలలో వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా వచ్చే 4 రోజుల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలలో పడే అవకాశం ఉంది. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు తొందరగా రావడం వల్ల అదేవిధంగా ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావం కూడా రాష్ట్రం మీద కొనసాగుతుండడంతో కొంత వర్షపాతం అనేది ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారి శ్రీనివాస్ అంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం వచ్చే 3 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఆ తర్వాత 4వ రోజు 5వ రోజు కొంత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారి శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.